బీసీసీఐ చరిత్రలోనే మెట్రోపాలిటన్ సిటీస్ లో కాకుండా ఒక జిల్లా కేంద్రంలో ఇప్పుడు దిలీప్ ట్రోఫీ నిర్వహిస్తున్నారు. దిలీప్ ట్రోఫీ టోర్నమెంట్ అనంతపురం నగరంలో మొట్టమొదటిసారిగా నిర్వహించడం పట్ల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు అనంతపురం ఆర్డిటి మైదానంలో నిర్వహిస్తున్న ఈ దిలీప్ ట్రోఫీ టోర్నమెంట్ కు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారని మనతో మాట్లాడడానికి మాజీ ఐపీఎల్ ప్లేయర్ అలాగే ఈ దిలీప్ ట్రోఫీ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ షాబుద్దీన్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. షాబుద్దీన్ గారు చెప్పండి, ఇప్పుడు అనంతపురంలో మొట్టమొదటిసారిగా ఈ దిలీప్ ట్రోఫీ ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది? Dilip Trophy is like a privilege tournament. It's like a honor and privilege. Anantapurlo ఆ టోర్నమెంట్ జరుగుతుంది. సో నార్మల్గా దిలీప్ ట్రోఫీ మనకి లైక్ ఆల్మోస్ట్ ఇండియా సెలెక్షన్స్ ఫైనల్స్ ఇట్స్ కాల్డ్ లైక్ ఇండియా సెలెక్షన్స్. మన అనంతపూర్కి ఇప్పుడు ఆల్మోస్ట్ 6 మ్యాచెస్ వచ్చాయి. దాంట్లో ఒక మ్యాచ్ ఆల్ సెలబ్రిటీస్ అందరూ ఆడుతున్నారు. ఇండియా మెయిన్ క్రీమ్ అందరూ ఆడుతున్నారు. ఇక్కడ ఒక మ్యాచ్ బెంగళూరులో షిఫ్ట్ చేశారు బికాస్ ఆఫ్ దాని తర్వాత బంగ్లాదేశ్ టీమ్ సెలెక్షన్స్ కూడా ఉంది. మిగతా మ్యాచ్ 5 మ్యాచెస్ ఇక్కడ జరుగుతాయి. సో బీసీసీఐ, ఏసీఏ అండ్ ఏడీసీఏ అండ్ ఏఎస్ఏ వీళ్ళు ఆల్ టుగెదర్గా మనకి ఇక్కడ జరుగుతుంది. ఈవెన్ ఆంధ్రాలో ఫస్ట్ టైం ఇట్లా ఇంత పెద్ద టోర్నమెంట్ జరుగుతుంది. అది పూర్తి అన్ని మ్యాచ్లు మోర్ దాన్ 6 గేమ్స్ ఒకటే చోట జరిగేది. ఇట్స్ లైక్ ఏ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. ఇప్పుడు అనంతపురంలో ఈ అంటే జిల్లా కేంద్రంలో బీసీసీఐ చరిత్రలోనే ఎక్కువగా మామూలు మెట్రోపాలిటన్ సిటీస్ లో నిర్వహిస్తూ ఉంటారు. ఇది మొట్టమొదటిసారా ఇక్కడ జిల్లా కేంద్రం నిర్వహించడం, తర్వాత ఏపీలో ఎప్పుడైనా నిర్వహించారు? ఇది ఫస్ట్ టైమే మన అనంతపూర్లో దిలీప్ ట్రోఫీ. దాని ముందు ఫస్ట్ క్లాస్ క్రికెట్ జరిగింది. 15 మ్యాచెస్ జరిగాయి ఫస్ట్ క్లాస్ క్రికెట్. కానీ దిలీప్ ట్రోఫీ దానికన్నా ఇంకా పెద్ద ఎత్తు టోర్నమెంట్. సో మన దగ్గర యాక్చువల్గా వెదర్ కండిషన్స్, ఫెసిలిటీస్ సేమ్ థింగ్. దే ఆర్ విజిట్ హియర్. బీసీసీ అఫీషియల్స్ అంతా విజిట్ చేశారు. వాళ్ళకి కావాల్సింది సౌకర్యాలన్నీ చూశారు. చూసిన తర్వాత దే రియలీ ఫీల్స్ గుడ్. సో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు అంటే ఇప్పుడు ఆడబోతున్నారు మన అనంతపురం ఆర్డిటి స్టేడియంలో. ఈ ఆర్డిటి స్టేడియంలో అలాంటి అంతర్జాతీయ మ్యాచ్ కు తగ్గట్ట ఈ పిచ్ కానీ లేకపోతే ఈ గ్రౌండ్ కానీ అనుకూలమైంది అంటారు? 100% మనము ఇంటర్నేషనల్లో మనకి వికెట్స్ వైజ్ అన్నా, ఫెసిలిటీస్ వైజ్ అన్నా, ఈవెన్ కమిటీ, ఆర్గనైజింగ్ కమిటీస్, ఎవ్రీబడి చాలా వెల్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు అందరూ. సో దే నో వెరీ వెల్. సో అందుకోసము మనకి ఎక్కడ ప్రాబ్లం అనేది రాదు. ఓన్లీ ఫ్యూ ఛాలెంజెస్ ఉన్నాయి. ఎందుకంటే చాలా సెలబ్రిటీస్ ఆడుతున్నారు ఈ టోర్నమెంట్. ఆ కాంపిటీషన్ అయినా సరే, ట్రాన్స్పోర్ట్ అయినా సరే కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది మన దగ్గర. అది ఒకటి కొంచెం వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. మొత్తం అంటే ఈ అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు వస్తున్నారు, సెలబ్రిటీస్ వస్తున్నారు కాబట్టి చాలా మంది చూడడానికి కూడా ఎక్కువ మంది ఆసక్తి కనపరుస్తారు. అంటే వాళ్ళకు తగ్గట్టు ఇట్లా గ్యాలరీ కానీ ఇవన్నీ ఈ ఏర్పాట్లన్నీ ఉంటాయి, వాళ్ళకి సరిపోయేంత ఉందా? మన దగ్గర ఉండే ఫెసిలిటీస్ ఆల్మోస్ట్ 4,200 to 4,500 మేము ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ ప్రకారంగా మేము ప్లాన్ చేస్తున్నాం. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఇంకా కొంచెం స్ట్రెంత్ పెంచి ట్రై చేస్తున్నాం. ఎక్కడెక్కడ గ్యాప్స్, ఎక్కడెక్కడ స్పేస్ ఉందో దానికి కూడా స్పెక్టేటర్స్ వచ్చి టోర్నమెంట్ చూసి ఎంజాయ్ చేయనట్లు వాళ్ళకి మనం ప్రిపరేషన్ చేస్తున్నాము. దాని గురించి మనం కలెక్టర్తో డిస్కస్ చేసాం, ఎస్పీ గారితో కూడా డిస్కస్ చేసాం. దేర్ ఆర్ అవుట్ స్టాండింగ్గా సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికి ఎన్ని రోజులు పట్టొచ్చు వారికి? ఎలాంటి ఏర్పాటు ఇక్కడ వచ్చే అంతర్జాతీయ ప్లేయర్లకి వారికి సౌకర్యాలు ఏ విధంగా ఏర్పాటు? ఇది వచ్చి 4 day మ్యాచెస్. ప్రతి ఒక్క 4 day 3 days గ్యాప్ ఉంటుంది. ఆల్ టుగెదర్ అరౌండ్ 20 days మనకి టోర్నమెంట్ ఉంటుంది. వాళ్ళు సెకండ్కి వస్తున్నారు, ఈ మంత్ సెకండ్కి వస్తున్నారు. 5th నుంచి మ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి. టిల్ 22nd వరకు మ్యాచెస్ ఉంటాయి. నేను ఒక ప్లేయర్నే. సో వాట్ ఐ ఫీల్ ఏమంటే మనకి ఆల్వేస్ వీ లుక్ ఫర్ ద ఫెసిలిటీస్. సో బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ సేయింగ్ లైక్ మాంచో గారు ఉన్నారు. సో సార్ వచ్చి మనకి ఇట్స్ లైక్ ఈ ఫెసిలిటీస్ ఇంటర్నేషనల్లో కావాలి ఫెసిలిటీస్ మనకి మన హోమ్ టౌన్లోనే ఇస్తున్నారు. నార్మల్గా మనం ఈ ఫెసిలిటీస్ వేరే చోట ప్రాక్టీస్ చేయాలంటే వీ హ్యావ్ టు గో బిగ్ సిటీస్. ఆ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. నేను కూడా ఒకప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ క్లాస్ ఆడి దిలీప్ ట్రోఫీ ఆడినాను. సో ఆ ఫెసిలిటీస్ అంతా మన హోమ్ టౌన్లో, మన అనంతపూర్లో తీసుకొని అందరికీ అవకాశం ఇస్తున్నారు పెద్ద క్రికెట్ ఆడేకి. బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ సేయింగ్ అగైన్ మాంచో సార్ ఇట్స్ లైక్ గాడ్ ఫర్ అస్. క్రికెట్ ఇస్ డన్ సో మచ్ ఫర్ క్రికెటర్స్. ఇప్పుడు మనకి అందరికీ తెలుసు ఇంత పెద్ద టోర్నమెంట్లో ఇట్స్ లైక్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్
మా పిల్లలతో వచ్చి నెట్స్లో ప్రాక్టీస్ చేసి దే ఆర్ రబ్బింగ్ ద షోల్డర్స్ విత్ అవర్ యంగ్స్టర్స్. మన పిల్లలు కూడా తెలుస్తుంది ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడేకి పాత్వే ఎట్లా ఉండాలి, ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఎలా మనము ప్రాక్టీస్ సెషన్స్ చేయాలి అనేది ప్రొఫెషనలిజం చాలా ఇంప్రూవ్ అవుతుంది మా పిల్లల్లో కూడా. సో అది చాలా మనకి ప్లస్ అవుతుంది. మనకి మ్యాచెస్ కాదు, ఇక్కడ నుంచి చాలామంది ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా ఆడినారు అనంతపూర్ నుంచి. వాళ్ళకందరికీ నెక్స్ట్ స్టెప్ ఇండియాకి ఆడాలంటే ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేది ఒక మంచి అవకాశం ఉంది అందరికీ, క్లోజ్ నుంచి చూసే అవకాశం ఉంది. అలాగే మనతో ఇప్పుడు అనంతపూర్ క్రికెట్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ పగడాల మల్లికార్జున్ గారు ఉన్నారు. ఆయన ఏడు తెలుసు అని చెప్పండి. ఇప్పుడు మన అనంతపురంలో ఇంత ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ జరగడం పట్ల ఏమనుకుంటున్నారు? ఇది నిజంగా అనంతపురంలో ఉన్నటువంటి క్రికెట్ లవర్స్ కానీ భవిష్యత్తులో ఎదిగేటువంటి అప్కమింగ్ యంగ్స్టర్స్ క్రికెటర్స్ కానీ ఒక సువర్ణ అవకాశం కింద మనం భావిస్తున్నాం. నిజంగా ఇటువంటి టోర్నమెంట్ ఇక్కడ రావాలంటే ఈ మౌలిక సదుపాయాలు అన్నీ బాగా ఉన్నప్పుడే ఇక్కడ రావడానికి వీలవుతుంది. మరి మ్యాంచు ఫెర్రర్ గారు ఆర్టీటీ ద్వారా వారు చేకూర్చినటువంటి మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నందువల్లే ఈరోజు ఈ మ్యాచ్ ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. మాకు తెలిసి మా బాల్యంలో 1962లో అప్పుడు సల్దానా అనేటువంటి ఒక ఎస్పీ గారు ఇక్కడ స్టేడియం సంజీవ్ రెడ్డి స్టేడియం లేని రోజుల్లో ఈ మ్యాచ్ని అక్కడ అరేంజ్ చేసినట్లుగా మేము విన్నాం. మరి దాని తర్వాత 64లో ఒక ఫస్ట్ క్లాస్ క్రికెట్ జరిగింది. దాని తర్వాత 86లో అనంతపూర్లో ఆంధ్ర వర్సెస్ హైదరాబాద్ అనే ఒక రంజీ ట్రోఫీ మ్యాచ్ జరగడం జరిగింది. దాని తర్వాత 2006లో మరి తిరిగి ఆర్టీటీ స్టేడియం కట్టిన తర్వాత మరి ఇక్కడ జరగడం అంటే దాదాపుగా 62 నుంచి 2006 దాకా ఒక 40 సంవత్సరాల్లో 2-3 మ్యాచ్లు జరిగితే ఈ స్టేడియం కట్టిన తర్వాత 2006 నుంచి ఇప్పటి వరకు 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు జరగడం జరిగింది, రంజీ ట్రోఫీ మ్యాచ్లు. మరి దాని తర్వాత దిలీప్ ట్రోఫీ ఇది ఒక ప్రెస్టీజియస్ మ్యాచ్. దేశంలో ఉన్నటువంటి అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు, దేశవాళీ క్రికెటర్లు, భవిష్యత్తులో ఇండియాకి ఆడేటువంటి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేటువంటి యంగ్స్టర్స్ అందరూ వచ్చి ఆడేటువంటి మ్యాచ్ ఇది జరగడం నిజంగా అనంతపూర్ క్రికెట్ లవర్స్ కానీ అనంతపూర్లో పూర్వ సీనియర్ క్రికెటర్స్ కానీ అందరూ కూడా ఇది ఒక సువర్ణ అవకాశంగా భావిస్తున్నాం. దీనికి మౌలిక సదుపాయాలు కల్పించినటువంటి మ్యాంచు ఫెర్రర్ గారికి క్రికెట్ లవర్స్గా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు అనంతపురంలో ఇంత అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ జరుగుతుంది కదా, అంటే దీని ప్రత్యేకత ఏమంటారు అసలు? దీని ప్రత్యేకత రంజీ ట్రోఫీ మ్యాచ్లు జరిగినప్పుడు ఒక రాష్ట్ర అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి టీము ఇంకో రాష్ట్ర జట్టుతో ఆడతాయి. అట్లా జరిగినప్పుడు ఆ రెండు జట్టులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే ప్లేయర్స్ ఒకరో ఇద్దరు ఉంటారు. కానీ ఇక్కడ ఈ దిలీప్ ట్రోఫీ ఇంత ముందు రోజుల్లో దిలీప్ ట్రోఫీ ఒకరోజు జరిగేది, ఇరానీ ట్రోఫీ కానీ దిలీప్ ట్రోఫీ కానీ ఒక్కొక్క రోజు జరిగేది. అంటే రంజీ ట్రోఫీ విన్నర్స్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఇట్లా జరిగేది. కానీ ఇప్పుడు ఈ కొత్త ఫార్మేట్లో దాదాపు 20 రోజులు దాదాపు 5 మ్యాచ్లు జరుగుతున్నాయి. అంటే దీనివల్ల మొత్తం ఇండియన్ క్రికెటర్స్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చి 20 రోజులు ఇక్కడ ఉండి ఇక్కడ ఆడడం జరుగుతుంది. అంటే ఈ ఎవరైతే అప్కమింగ్ క్రికెటర్స్ ఉంటారో వాళ్ళు ఈ క్రికెట్ని దగ్గర నుంచి చూడడానికి అవకాశం ఉంటుంది. అంటే భవిష్యత్తులో అనంతపూర్ నుంచి రాష్ట్ర స్థాయి కాకుండా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేటువంటి భావి భారత క్రికెట్ పౌరులను తయారు చేసుకోవడానికి ఇటువంటి మ్యాచెస్ అనంతపురానికి ముఖ్యంగా బాగా ఉపయోగపడతాయని మేము భావిస్తున్నాం. ఇది చాలా ఉపయోగకరం. మేము పిల్లప్పుడు ఏదైనా ఇటువంటి ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ చూడాలంటే మేము చెన్నై కానీ బెంగళూరు కానీ పోయేవాళ్ళం. దానికి కూడా 3 నెలల ముందు టికెట్లు తీసుకుని అక్కడ పోయి అక్కడ లేని వసతులను ఎక్కడెక్కడో కల్పించుకొని మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని చూసేటువంటి ఆ రోజుల్లో. కానీ ఈరోజు అనంతపూర్లో ఉన్నటువంటి క్రికెటర్స్ తన ఊర్లోనే అంతర్జాతీయ క్రికెటర్లు అందరినీ ఇక్కడికే తీసుకొచ్చి మన ఊర్లోనే మన దగ్గరికి ఒక రోజు కాదు దాదాపుగా 20 రోజులుగా వాళ్ళు ఆడుతున్నటువంటి క్రికెట్ను వాళ్ళ మెలకువలను దగ్గర నుంచి చూడడం, వాళ్ళ బిహేవియర్ కానీ క్రమశిక్షణ కానీ వాళ్ళు చేసే ప్రాక్టీస్ విధానం కానీ ఇవన్నీ కూడా ఈ అప్కమింగ్ యంగ్స్టర్స్ దగ్గర నుంచి చూడడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళలో డెఫినెట్గా ఈ ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. ఇది భవిష్యత్తులో అనంతపూర్ నుంచి జాతీయ స్థాయి క్రికెటర్లు ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుందని నేను ఒక సీనియర్ క్రికెటర్గా భావిస్తున్నాను. అంతర్జాతీయ స్థాయి క్రికెట్ మ్యాచ్లు ఇప్పుడు అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో జరగడం ఇటు అనంత ప్రజలకు అలాగే క్రికెట్ ప్రియులకు కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. సెప్టెంబర్ 5 నుంచి 22వ తేదీ వరకు జరిగే ఈ మ్యాచ్లకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడే ఆర్డీటీ క్రీడా మైదానంలో కూడా పిచ్చి ఏర్పాట్లు కానివ్వండి, లేకపోతే ఇక్కడ వచ్చే అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లకు అలాగే బీసీసీఐ సెలెక్టర్లకు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసేందుకు కూడా అధికారులు కానీ అలాగే ఇక్కడ ఆర్డీటీకి సంబంధించిన ప్రతినిధులు మ్యాంచు ఫెర్రర్ తదితరులందరూ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈసారి
అనంతపురంలో ఇంతటి అంతర్జాతీయ స్థాయిలో ఈ మ్యాచ్ జరగడం, అలాగే ఇక్కడ దులీప్ ట్రోఫీలో ఆడి బీసీసీఐలో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్లను ఇక్కడ ప్రత్యక్షంగా దగ్గర నుంచి చూసేందుకు కూడా ప్రజలు ఆసక్తి కనపరుస్తున్నారు. ఇప్పుడు దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో సాయి ప్రసాద్, జీ న్యూస్, అనంతపురం.